పేరిచెర్ల సుబ్బరాజు ఉత్తమ ఉపాధ్యాయునిగా హేతువాద ఉద్యమాలతో జనజాగృతికి విశేషంగా కృషి చేసిన మహనీయుడు. హోమియో వైద్యునిగా ఉచిత సేవలందించి ఆపన్నులకు అండగా నిలిచారు. తొలి నుంచి ఆదర్శ ఆశయాలతో బ్రతికిన ఆయన మరణించినా జీవించాలన్న అభిలాషతో అవయవ దానానికి ముందుగానే విల్లు రాశారు. సరిగ్గా ఆ మహనీయుడు సెప్టెంబర్ 5, 2018 సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవం నాడు తుదిశ్వాస విడిచారు. తన పార్థివ దేహంతో మెడికల్ విద్యార్థులకు ఒక పాఠంగా వెళ్లిపోయారు. పేరిచెర్ల సుబ్బరాజు మూఢ మత విశ్వాసాలను, అజ్ఞాన అశాస్త్రీయ అసంబద్ధ విషయాలను కుండ బద్దలు కొట్టినట్లు ప్రజలకు వివరిస్తుండేవారు. నిర్మోహమాటంగా, ముక్కుసూటిగా, నిజాయితీగా ఆయన వ్యవహరించే తీరు అందరినీ అమితంగా ప్రభావితం చేశాయి. ఏప్రిల్ 1923లో జన్మించిన పేరిచెర్ల సుబ్బరాజు గారి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం పెండ్యాల గ్రామం. 1980లో ఉపాధ్యాయునిగా పదవీ విరమణ అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా హేతువాద సంఘానికి అధ్యక్షునిగా, జిల్లా ప్రధాన కార్యదర్శి గూడూరు సీతామహాలక్ష్మితో కలిసి సంఘ బాధ్యతల్లో భాగస్వాములయ్యారు. సురాబాబాయ్ హేతువాద సంఘ నాయకుడిగా, పశ్చిమ గోదావరి జిల్లాకి అధ్యక్షులుగా ఆయన పనిచేస్తున్న కాలంలోనే నేను కూడా హేతువాద సంఘంలో సభ్యురాలిని. ఆయన నడుపుతున్న ఉద్యమానికి స్ఫూర్తిని పొంది క్రియాశీలకంగా నేను కూడా ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఆయన నాయకత్వంలో మేమందరం కూడా సుశిక్షితులైన సైనికులుగా తయారయ్యాం. మన అధ్యయన తరగతులు, మహాసభలు, భీమవరంలో అల్లూరు సీతారామరాజు భవనంలో జనం శిక్షణ పాటలు, ఎన్నో కార్యక్రమాలని బాబాయి నేను కలిసి పనిచేసాం అక్కడ. ఆయన అందించిన నాయకత్వం వల్ల కానీ, ఆయన అందించిన మార్గదర్శకత్వం వల్ల కానివ్వండి, ఈవేళ ఈ గత 40 సంవత్సరాల్లో కూడా సామాజిక సేవా రంగంలో నేను పనిచేయగలుగుతున్నానంటే బాబాయి, లక్ష్మీకాంతమ్మ గారు, తమ్ముడు శ్రీహర్రాజు నన్ను ఒక కుటుంబ సభ్యురాలుగా, తమ ఆప్తురాలుగా భావించి నేను వేసే ప్రతి అడుగులో కూడా వాళ్ళు వెన్నంటి ఉండడం వల్లే ఈ పనులని నేను చేయగలిగాను. 20 ఏళ్ల వయసు గల సీతామహాలక్ష్మి, 60 ఏళ్ల పేరిచెర్ల సుబ్బరాజు కలిసి ఎన్నో చారిత్రాత్మక సంఘటనలకు సజీవ సాక్షులుగా చరిత్రలో నిలిచిపోయిన సంఘటనలపై పనిచేశారు. ఆనాటి హేతువాద సంఘ కార్యక్రమాల్లో అతి ముఖ్యమైన కొన్ని ఘట్టాలు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు తిరుపతిని వాటికన్ సిటీగా మార్చాలన్న నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు వేలాది మంది కార్యకర్తలతో తిరుపతిలో ధర్నా నిర్వహించి ఆ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి వెనక్కి తీసుకునేలా చేశారు. హైదరాబాద్ నడిబొడ్డిన లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో అశ్వమేధ యాగాన్ని నిర్వహించటాన్ని వ్యతిరేకిస్తూ ఆ యజ్ఞవాటికలోనికి వేలాదిగా ప్రవేశించి ఆ యాగాన్ని ధ్వంసం చేసి ప్రభుత్వాన్ని నివ్వెరపరిచారు. అలాగే నాగార్జున సాగర్ వద్ద మహేష్ యోగికి 1100 ఎకరాలను కుహనా శాస్త్రమైన జ్యోతిష్యానికి ఒక విశ్వవిద్యాలయం పేర కట్టడానికి కేటాయించిన జీవోని ఉపసంహరించుకునే వరకు లక్షలాది కార్డులు రాసి పోస్ట్ కార్డు ఉద్యమం నిర్వహించారు. అప్పట్లో ప్రవచనాలు చెప్పడానికి గుంటూరు, తిరుపతి, విజయవాడ వంటి పట్టణాలకు పుట్టపర్తి సాయిబాబా విచ్చేసినప్పుడు ఆయనకు అతీంద్రియ శక్తులు ఏమీ లేవని నిరూపించడానికి నీటిని పెట్రోల్ గా మార్చి చూపించమని ఛాలెంజ్ చేశారు. ముమ్మిడివరం బాలయోగి, గోర్సా బాలయోగుల యొక్క బండారాలను బట్టబయలు చేశారు. భీమవరంలో 3వ రాష్ట్ర హేతువాద సంఘ మహాసభలు అద్వితీయంగా నిర్వహించారు. ఇంకా రాష్ట్రం నలుమూలల అనేక ప్రాంతాల్లో హేతువాద అధ్యయన తరగతులు నిర్వహించడం, ప్రజలను చైతన్యం చేయడం కోసం నిప్పులపై నడక వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. బాణామతి, చేతబడి వంటివి లేవని నిరూపించడానికి ఆయా ప్రాంతాల్లో పర్యటించి సభలు, సదస్సులు ఏర్పాటు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సంఘటనలు, ఎన్నో అనుభవాలు, మరెన్నో విజయాలు ఆ ఇరువురి సొంతం అయ్యాయి. ఆయన నాయకత్వంలో వందలాది మంది కార్యకర్తలను తయారు చేయడంలో హేతువాద ఉద్యమం ఆనాటి సమాజంలో చాలా ప్రభావవంతమైన పాత్రనే పోషించింది. దీని వెనుక అనితర సాధ్యమైన సురాబాబాయ్ అని పిలుచుకునే సుబ్బరాజు గారి పట్టుదల, దీక్ష, దక్షతలే ప్రధాన కారణం అంటే అతిశయోక్తి కాదు. ఎన్నో విషయాల్లో పేరిచెర్ల సుబ్బరాజు ఎంతో ఆదర్శనీయమైన పాత్రలో కనిపిస్తారు. 5వ తరగతి వరకు చదువుకున్న లక్ష్మీకాంతమ్మ గారిని వివాహానంతరం ఎంతో శ్రద్ధగా చదివించి తెలుగు పండిట్గా ప్రభుత్వ ఉద్యోగం చేపట్టేలా చేశారు. ఆమె గొప్ప కవయిత్రిగా ఎదగటంలో ఎంతో ప్రోత్సాహం అందించారు. ఆయన ఎలాంటి మనిషి అంటే ఆయన పల్లెటూళ్ళలో ఉద్యోగం చేసిన ఆ గ్రామస్తులు తలలో 4గా కలిసిపోయి కుటుంబ సభ్యులుగా ఉండేవారు. ఆ పిల్లలకు చదువులు చెప్పడం, తర్వాత హోమియోపతి వైద్యం చేసేవారండి. పాము కరిసిన వాళ్ళు ఎవరు మా ఇంటికి వస్తే చనిపోలేదు. ఎంత విషసర్పం కరిసిన ప్రాణాల చివరి దశలో కూడా ఆ వనమూలిక తెల్లెసరని ఆ మందు వేస్తే బ్రతికే వెళ్ళారు. కానీ ఎవరు మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరు చచ్చిపోలేదు. తేలిమంది ఇచ్చేవారండి. అర్ధరాత్రి అపరాత్రి అనకుండా తేలిమందికి వచ్చేవారు. హోమియోపతి వైద్యం చాలామంది చేయించుకునేవారు. ఉద్యోగం చేస్తూనే వైద్యం చేసేవారు. ఆయన ఎంత పెద్దవాళ్ళనైనా నువ్వు అనడం ఎక్కువ అలవాటు. పెద్దవాళ్ళు
పట్టుదల ఎక్కువ. ఏదైనా పని సాధించాలంటే అనుకున్నది సాధించే వరకు ఎవ్వరు ఎంత చెప్పినా మాట వినే లక్షణం లేదు. ఒక ఉపాధ్యాయుడిగా, హేతువాదిగా, కర్షకుడిగా, డాక్టరుగా బహుముఖ పాత్ర పోషించారు. తన కుమారుల్లో ఒకరికి ఆదర్శ వివాహం జరిపించారు. ఉద్యోగ విరమణానంతరం తనపై ఆధారపడిన అనేక మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమించిన కష్టజీవి. ఆయన తన చివరి శ్వాస వరకు ఉచితంగా హోమియో వైద్యం చేశారు. 10 ఏళ్ల క్రితం సావిత్రిబాయి పూలే ట్రస్ట్ను ప్రారంభించినప్పుడు, అలాగే 2009లో శరీర అవయవదాన ఉద్యమాన్ని 35 మందితో ట్రస్ట్ ప్రారంభించినప్పుడు మొట్టమొదటిగా విల్లుపై సంతకాలు చేసిన ఆదర్శ దంపతులు లక్ష్మీకాంతమ్మ, పేరిచర్ల సుబ్బరాజు గారు. భారతీయ చరిత్రలో అంతవరకు ఎవరూ కూడా ఒకేసారి 35 మంది మెడికల్ కాలేజీకి శరీరాల్ని దానం చేయటం అనేది జరగలేదు. కానీ అది మేము చేయగలిగామంటే మరి బాబాయ్ ఇచ్చిన సహకారం వల్లే ఆ రోజున 35 మంది ఒకేసారి ఆంధ్ర మెడికల్ కాలేజీకి శరీర దానం చేస్తూ ఇల్లు పేపర్లు మేము సబ్మిట్ చేయడం జరిగింది. దరిమిలా ఈవేళ అఖిల భారత శరీర అవయవదాతల సంఘంగా ఈ ఉద్యమం విస్తరించడం మీ అందరికీ తెలుసు. అలాగే సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ తరపున 10 ఏళ్లలో 300 మంది పైగా విద్యార్థులు ఉన్నత చదువులు పూర్తి చేసుకుని తమ జీవితాలు స్థిరపడగలుగుతున్నారంటే, వారికి ఆర్థిక సహకారం అందించగలుగుతున్నామంటే ఈ 10 ఏళ్లుగా ఆర్థికంగా ఎంత సహాయం చేశారో ఈ సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అప్పటి నుంచి స్పెక్ట్ చేపట్టిన ప్రతి కార్యక్రమానికి ఆర్థికంగా తోడ్పాటు ఇచ్చిన విశాల హృదయులు. వారి సంతానం 6గురిలో చిన్నవాడైన శ్రీహరిరాజు ట్రస్ట్ ట్రెజరర్గా వ్యవహరిస్తూ ఈ 10 ఏళ్ల నుండి లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నారంటే తల్లిదండ్రుల మార్గదర్శకత్వమే కారణం. ప్రభుత్వ విద్యా సంస్థలైన ఇప్పిలివానిపాలెం ప్రాథమిక పాఠశాలలను మరియు ఈఆర్హెచ్ హాస్టల్ను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయటంలో ఆ కుటుంబ కృషి అద్వితీయం. శరీర అవయవదాతల సంఘం మొదటి మహాసభల నుండి మరణించినా జీవించండి అనే నినాదంతో వరుస క్రమంలో ముద్రించిన సావనీర్లకు అనేక వేల రూపాయలు ఫలాపేక్ష లేకుండా వెచ్చించి ఈ మానవీయ ఉద్యమానికి, విద్యాదాన కార్యక్రమాలకు, సేవా కార్యక్రమాలకు ఆర్థిక సహకారం అందించిన పేరిచర్ల సుబ్బరాజు గారి కుటుంబం మానవీయ ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. సమాజంలో హేతువాద అభ్యుదయ భావాలు ప్రోధి చేయడమే పేరిచర్ల సుబ్బరాజు గారికి మనందరం అందించే ఘన నివాళి.